ఇంకోటి మీకు ఉన్న రికార్డ్ ఒక 50 వాయిసెస్ 70 వాయిస్ అప్డేటెడ్ 70 వాయిసెస్ 5 మినిట్స్లోనా 1 మినిట్లోనా? అంటే 5 నిమిషాల్లో దాదాపుగా ఒక 30-40 వాయిసెస్ని ఈజీగా అనుకరించవచ్చు మేడం. ఓకే, 5 మినిట్స్లో 70 వాయిసెస్ ఇమిటేట్ చేయగలుగుతారా? అయితే ఒక 30-40 వాయిస్లు ఈజీగా అనుకరించవచ్చు. ఓకే, ఒక 10 మినిట్స్లో 70 వాయిసెస్ని అలా అనుకరించవచ్చు అనమాట ఈజీగా. ఓకే. స్టార్టింగ్ మీరు దేంతో చేస్తారు మా ప్రేక్షకుల గురించి వాయిస్ మేడం? ఇది మన క్యూ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక తక్కువ సమయంలోనే ఎక్కువ వాయిస్లు అనుకరించే ఆ కాన్సెప్ట్ చాలామంది ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో ముందుగా సరదాగా మన ప్రేక్షకులందరి కోసం కొంతమందిని టైం వితిన్ సెకండ్స్లో అనుకరించడం అనేది మీకోసం చేసి చూపిస్తాను. ముందుగా ప్రవచనకర్తల నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమంటే ఈరోజు క్యూ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపడి. ఏమండి ఈరోజు క్యూ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలమ్మా, అందరూ బాగుండాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గరిగిపడి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు అందరూ సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకుంటే లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఒక కురువాడు ఉన్నాడు, తన లక్ష్యంతో ముందుకు వెళ్ళాడు, ఎన్నో ఆశయాలు సాధించాడు, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. మీ అందరి ప్రేమ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్తాను. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఏ రోజు అందరూ బాగుండాలి, అదే రకంగా ముందుకెళ్ళాలని తెలియజేస్తూ ఏమంటారు, ఈరోజు అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒడిదెప్పినండి నమస్కారాలు. అన్న బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, ఏందా లొల్లి, ఆడోళ్ళు మోపోయినారు, ఇట్లా అయితే బంగారు తెలంగాణ, అందరు బాగుండాలి. అరే బాబు ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నాం, చాలా సంతోషంగా ఉంది, అందరు కూడా బాగుండాలి. ఏం మాట్లాడతావా, కూర్చో, నువ్వు పెద్ద పొడింగువా, నేను మాట్లాడతావు, మధ్యలో మాట్లాడతావు అందరు కూడా. ఈరోజు వాస్తవానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఏమన్నారండి ఆ రోజు రేవంత్ గారు? అన్న బాగున్నారా, తల్లి బాగున్నారని తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా మీ అందరు ప్రేమను చూస్తున్నప్పుడు మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న మ్యాచ్ ప్రెజెన్స్ అన్షాపబుల్ సీజన్స్, నేను మీకు తెలుసు, మీ మనసు నా స్థానం. నేను మీ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ఈరోజు ధర్మపీఠానికి విచ్చేసిన మీ అందరు కూడా నమస్కారం. నిజంగా అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా. జనకి కత్తందుకు జనకి ఏమప్పా అందరూ బాగున్నారా లేదా? పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు వెతుకుతున్నావా? దున్నపోత అన్నా బచ్చకే మరంతే. ఎందుకో ఏమిటి ఎలా ఏట చెప్పంత బచ్చరగాడి చిత్రాలు సెటప్ యూజ్లెస్. అయితే ఓకే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఎంఏ స్టోర్ అయినా ఎం అంటే మందు, ఎస్ అంటే రావే బావా, ఆ విక్రమ్ రాత్రులు వచ్చేసాడంట బావే. ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, పిచ్చా ఏమంటే పూర్తి గారు మన మాట్లాడక కూర్చో, లేదంటే వెళ్ళిపోతా. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రత. అమ్మా టెన్షన్, అమ్మా టెన్షన్. ఏరా దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులను తెలుసుగా, మీరెవరండి వెళ్ళిపోబడ్డానికి? మీద ఈ దేశం అంటే సిగ్గేసి నువ్వేడ్రా ఎప్పుడున్నావా? పేపర్లలో చూసి కూరగుద్దలను తెలుసా, రై అంటే వాట్సాప్ మా రావడే బాయ్స్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మేడం, ద మోర్ దెన్ వాయిస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.